మన జీవితంలో మనుషులు మనల్ని నిందిస్తారు అనేది కామన్. మనుషులు నిన్ను నిందారహితుడు అని అందరూ చెప్పాలని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయదు. నా దేవుడు నన్ను నిందారహితుడు అని చెప్తే నాకు క్షేమము, నాకు ఆశీర్వాదము, నాకు విడుదల, నాకు దీవెన. సో ఈ రోజున నీకు మనుషుల వలన కలిగే సర్టిఫికెట్ కావాలా, దేవుని వలన కలిగే సర్టిఫికెట్ కావాలో నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నా దేవుని దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన విధానాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 119 కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఒకసారి చదువుదామా? మొదటి వచనంలో ఏమనుంది? Psalm 119 verse 1, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని చెప్పుంది. అయితే అక్కడ పైన ఏమనుంది? చిన్న అక్షరాల్లో ఆలెఫ్ అనుంది. ఆలెఫ్ అంటే ఏంటో తెలుసా? బ్లెస్డ్ అండ్ బ్లేమ్లెస్ అని అర్థం అనమాట. సో 119వ కీర్తన ప్రారంభంలోనే ఉంది బ్లెస్డ్ అండ్ బ్లేమ్లెస్ అనే అర్థము. ఆలెఫ్ అంటే బ్లెస్డ్ అండ్ బ్లేమ్లెస్. అక్కడ అంటున్నాడు యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి ఏమండి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని చెప్పి వాక్యం చెప్తుంది. సో నిర్దోషముగా దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యుడు అని తెలుసుకోవాలి. అలాగనే ఈ లోకంలో నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి నింద నీకు దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడని తెలుసుకోవాలి. ఒకరోజు నా దైవజనుడు అయిన యేసన్న గారు చెప్పిన ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ గొప్ప దైవజనుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ఒక చిన్న పూరి గుడిసెలో ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఒక భీకరమైన తుఫాన్లో ఆ పూరి గుడిసె మొత్తం ఆ గుడిసెలాగా ఉండేది పడిపోయిన స్థితికి వచ్చి ఒరిగిపోయింది. అలాగనే అక్కడ ఉండే చాలా ఇల్లులన్నీ డ్యామేజ్ అయిపోయి గవర్నమెంట్ వారు అందరికీ ఆర్థిక సహాయం చేస్తున్నప్పుడు ఈయన కూడా అడిగితే మీది చర్చ్ కదా, చర్చ్కి మేము చేయము, ఇళ్ళకైతే చేస్తాం పో అని చెప్పి అతను పంపించినప్పుడు పడిపోయేలాగా ఉండే అందులోనే ఉండే ఆయన ప్రార్థన చేస్తూ, అయ్యా నాకు ఇది ఇస్తేనే కానీ ఇందులోంచి బయటికి రాను అని చెప్పి అందులోనే ఉండి అతను ప్రార్థన చేస్తూ ఉంటే ఊరంతా అతని గురించి యేసన్న చచ్చిపోయాడు, యేసన్న చచ్చిపోయాడు అని చెప్పి అతని గురించి అందరూ చెప్పడం మొదలు పెట్టారంట. అందుకనే లోపల నుంచి రమ్మంటే నుంచి లోపలే ఉండిపోయాడు, బయటకు వచ్చి ఉంటే బాగుండేది కదా, లోపల ఉండిపోవడం వల్ల చచ్చిపోయాడు. నింద అంటారు దాన్నే కదా, ఏమీ తెలియకుండా మాట్లాడేదాన్ని. చచ్చిపోయాడు అంటే ఇంకా అయ్యో యేసన్న గారు చనిపోయారంట అనుకుంటూ చాలామంది వచ్చి యేసన్న గారి దగ్గర, యేసన్న నువ్వు చచ్చిపోయావంట కదా అంటే, మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదరా అని చెప్పి ఆయన అంటూ ఉండేవాడు. కానీ ఆయనతోటే నువ్వు చనిపోయావంట కదా అని అందరూ అంటూ ఉండేవారంట. అలా అంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓకే సన్నగారు మీరు సంతోషం అండి అని చెప్పి ఒక 100 రూపాయలు తీసి ఆయన జోబులో పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఒక 100 రూపాయలు పెడతా ఉండేవారు. చివరికి ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ప్రతి నింద ఓ 100 అని చెప్పి ఆయన అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ప్రతి నింద ఓ 100.